ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, ఇక్కడ ఎండలో వ్రతం ఎందుకు చేస్తున్నారు? ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. ఇంట్లో వ్రతం చేయడానికి తనేమన్నా ఇంటి మనిషా? తను బయటిది కాబట్టి తన వ్రతం బయటే చేసుకుంటుంది. అదే కరెక్ట్. మీ అమ్మ మొదట ఇంట్లోనే అంతా ఏర్పాటు చేసింది విహారీ. తనకి తెలీదు కదా ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో అని. అందుకే నేనే ఈ వ్రతాన్ని బయట చేసుకోమని చెప్పాను. యాక్చువల్గా దాని స్థాయి అదే కదా. దాని స్తోమతకి ఇలా బయట చేసుకోవడమే కరెక్ట్. అతయ్య, తనకంత స్థాయి లేదని నువ్వనుకుంటే తన వ్రతానికి స్థాయి తగ్గించుకొని మీరెందుకు వచ్చారు? అంటే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నావా? అతయ్య, అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. స్థాయిని బట్టి మనిషిని చూడ్డాలు, స్తోమతని బట్టి ఎదుటి మనిషిని పలకరించడాలు మీకే తెలుసు కదా. అందుకే గుర్తు చేస్తున్నాను. పదక్క, అంత మాటలు అనిపించుకుని మనం ఇక్కడ ఉండాల్సిన పని లేదు. విహారీ, నువ్వు మీ అమ్మ ఒక్కటి గుర్తుంచుకోండి. మీరు వెనకేసుకొచ్చే బయట వాళ్ళెప్పుడు మీ వెనక ఉండరు. రేపటి రోజున మీకేమైనా అయినా వెనక నిలబడేది, చివరి వరకు ఉండేది బ్లడ్ రిలేషన్ అని తెలుసుకోండి. బావా, నువ్వు ఏ స్థాయి వాళ్ళకైనా నిలబడతావా? కేవలం లక్ష్మి లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? నువ్వు నాకు సమాధానం చెప్పక్కర్లేదు బావా. నీ అంతరాత్మకి ఆన్సర్ చేసుకో చాలు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఆలస్యమైంది, క్షమించాలి. పర్లేదు పంతులు గారు. చాలా చక్కగా అలంకారం చేశారు అమ్మవారికి. అమ్మ, వ్రతం చేస్తుంది ఎవరమ్మా? నేనే పంతులు గారు. ఈ సుమంగళి వ్రతంలో ముత్తైదులు వేసిన భిక్షని ప్రసాదం చేయడం ఎంత ముఖ్యమో, ముత్తైదువులకి చివర్లో తాంబూలం ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. ముత్తైదువు లేరమ్మా? పిలిచాను పంతులు గారు, వెనకాల వచ్చేస్తారు. మీరు వ్రతం మొదలు పెట్టండి. అలాగేనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.